నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్, నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు. ఇప్పాల రవీందర్ రెడ్డి నిన్నంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రకంపనలు పుట్టేలాగా చేసినటువంటి వ్యక్తి ఒక రకంగా దద్దరిల్లిపోయింది. చెప్పుకోవాలంటే నిన్న తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. కేంద్రంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి అమిత్ షాని కలవటం, ఆయనే పిలిపించుకున్నాడని కూడా చెప్తున్నారు. అలాంటి అంశాల దగ్గర నుంచి విడుదల రజను దులుదులుగా కొట్టడం దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు, పెట్టుబడులు రావటం, కమసాని చంద్రశేఖర్ కొత్తగా 5వ ఆర్ఓబిని తీసుకురావటం, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు అంశాలు, సంతోషపెట్టేటటువంటి అంశాలు చాలా ఉన్నా కానీ ఒకే ఒక్క పాయింట్, ఇప్పాల రవీందర్ రెడ్డి లోకేష్ని కలిశాడు అనేటటువంటి పాయింట్ అయితే రచ్చలేపింది, విధ్వంసం సృష్టించింది. ఆ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది, దాని వెనకాల ఉన్నటువంటి అంశాలేంటి, ఎవరికి హిడెన్ ఎజెండాలు ఉన్నాయి, ఎవరిది మామూలు ఎజెండాలు అనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం, ప్రతి ఒక్క పాయింట్ని డీటెయిల్డ్గా విశ్లేషించే ప్రయత్నం, కొత్త కొత్త అనుమానాలను కూడా ఇక్కడ ఒకసారి మేము సమాధానం వెతికేటటువంటి ప్రయత్నం, వాటిని చెప్పి సమాధానం వెతికే ప్రయత్నం కూడా ఈ వీడియోలో చేయబోతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రైట్, ప్రసాద్ మీరేమనుకుంటున్నారు? ఇప్పాల రవీందర్ రెడ్డి అంశంలో మనం చూసినట్టయితే మనం మాట్లాడుకున్న సందర్భంలో మనకు కొన్ని పాయింట్లు అయితే దొరికాయి. అవును. సో మనం చెప్పుకోవాలి అంటే మనకి ఈ ఇష్యూలు కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పాల ఇష్యూ లేవనెత్తున్న ప్రశ్నలు ఏంటంటే మామూలుగా వేసుకున్న ఒక 4-5 అంశాలు అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవును, యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ సిస్కోకి సంబంధించిన వ్యవహారం నిన్న చర్చలకు ఉన్నాయో, ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో ఊహించని విధంగా ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కనపడతాం, ఎంటర్ అవటం, ఒక దెబ్బకి షాక్ గురయ్యారు ప్రధానంగా టీడీపీ శ్రేణులు. సో మనం అందుకనే మొదట అసలు ఏం జరిగిందనే దాని దగ్గర నుంచి మొదలు పెడదాం. సో మీ ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పాల రవీందర్ రెడ్డి లోపలికి రావటం, ఉండవల్లి నివాసంలోకి వచ్చేసి లొకేషన్ గెలవటం, కౌగులించుకుని ఫోటోలు దిగటం, అసలు దీని వెనకాల ఏం జరిగింది అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటి అంటే, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గమనిస్తే ప్రతి శాఖలో కూడా వైసీపీకి సంబంధించిన ఫ్లేవర్ కనపడతానే ఉంది. సో అక్కడ ఇంటర్నల్గా ఏమేమి జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలి అనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే కొంతమంది స్పైల్ని పెట్టినట్లుగా ప్రతి దాంట్లో ఏ శాఖలో తీసుకున్నా కానీ, ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ శాఖలో ఏదైనా సరే ఒక దర్యాప్తు అధికారిగా నియమించినప్పుడు అది ముందుకు జరగకపోవటం, అట్లాగే ఎవరెవరైతే అక్కడ నిందితులు ఉంటారో ఆ నిందితులకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండటం, ఇవి చూసిన తర్వాత మామూలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎట్లా ఉంటుంది సాధారణంగా, ఎందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని అంటున్నానంటే, వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు అనుభవించిన ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే సాదాసీదాగా ఎవరికైనా సరే కడుపు మండిపోద్ది. ఇప్పుడు ఉదాహరణ బోరిగడ్డ అనిల్ తీసుకుందాం. బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తిని అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు వీళ్ళు కాదు, సాదాసీదా వ్యక్తి కూడా, అంటే లేవలేనోడు కూడా ఎగిరి తన్నేంత కోపం వస్తుంది ఆ మాటలు వింటే. సో అటువంటి వ్యక్తిని సార్ మీకు ఏసీ వేయమంటారా, కాఫీ తెమ్మంటారా అని బిర్యానీలు పెడతాం, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇది ఇక్కడే కాదు, అక్కడ జైల్లో కూడా అధికారులు ఆ విధంగా వ్యవహరించడం, ఇక్కడ పోలీస్ అధికారులు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పాల రవీందర్ రెడ్డి, ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి ఎటువంటి వ్యక్తి ఏంటి అంటే, పోనీ ఏమైనా ఏదో బిజినెస్ పరంగా ఉంటాడులే, ప్రభుత్వాన్ని చూస్తాడు, పార్టీలను చూడడం అనుకోవడానికి అవకాశమే లేదు. వర్రా రవీందర్ రెడ్డి ఎటువంటి క్యాండిడేటో ఏ మాత్రం కూడా 1% కూడా దానికి తగ్గడం, అటువంటి ఈ రవీందర్ రెడ్డి. కానీ అసలు ఏం జరిగిందని ఒకసారి మనం ఇష్యూ చూసినట్టయితే, అతను ఏదో లొకేషన్ మామూలుగా కలవటమో మామూలుగా వెళ్ళటమో కాదు, అక్కడ సిస్కో ప్రతినిధిగా వెళ్ళాడు. ఇక్కడ దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే, ఇతను దాదాపు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కానీ తెలుస్తున్న అంశాలు ఏంటంటే, ఇతను దాదాపుగా 2 రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు జోనల్ హెడ్గా ఉన్నాడట. మరి సిస్కో లాంటి సంస్థ, జాతీయ అంతర్జాతీయ స్థాయి కలిగిన సంస్థలో ఇలాంటి వ్యక్తి, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఆ స్థాయి పొజిషన్లో ఉంటాడు. పై ఇంకా అద్భుతమైన అంశం ఏంటంటే, ఇతని మధ్యలో కొన్నాళ్ల పాటు ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీకి సేవ చేసుకున్నాడని, ఇతనికి రావాల్సిన పొజిషన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కొట్టేయడంతో హర్ట్ అయిపోయి వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి తిరిగి జాబ్లో జాయిన్ అయిపోయాడని చెప్పేసి కూడా ఒక కథనం తెలుస్తాం. అవునన్నా కాదన్నా సిస్కోలో మంచి పొజిషన్లో ఉన్నాడు వాస్తవం. ఇలాంటి వ్యక్తి అలాంటి పొజిషన్లో ఉంటారని చెప్పేసి ఎవరు ఊహించరు. అది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు లోకేష్ గారితో ఆ మీటింగ్ సంబంధించి అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఎవరెవరు వస్తున్నారు అని చెప్పేసి ముందుగా పర్మిషన్ కోసం పెడతాం. పెట్టినప్పుడు అందులో ఈ పేరు లేదు, ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి పేరు లేదు, ఇంకొక 5 ఇంకొక 7 వస్తున్నారు అని చెప్పేసి మాత్రమే పెట్టారు. సో దాన్ని ఎలా ఊహిస్తారు? ఇందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారా ఉండరా అని. పోనీ వచ్చిన ఆ బిజినెస్ మ్యాగ్నెట్స్తో
ఇందులో వైసీపీ వాళ్ళు ఎవరో రావడానికి వీల్లేదు ఇట్లాంటివి ఏం చెప్పరు కదా. అసలు ఆస్కారమే లేదు. అసలు ఊహకే, అసలు ముందు ఊహకే ఉండదు. ఆ మాట అంటే మొదట్లోనే అదే అన్న, ఇక్కడ ఇంత రాజకీయపరమైన అంశాలు కాదు కదా ఇవి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అసలు సిస్కో లాంటి సంస్థలో వీళ్ళు ఉంటారని ఊహించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు వీళ్ళకున్న అభిప్రాయం ఏంటి, బూతుగాళ్ళు ఇది వీళ్ళు మంచి పొజిషన్ ఎంతవరకు 5,000 రూపాయలతో వాలంటీర్లు జాబులు ట్రాక్ రికార్డ్ చూస్తే ఇక అన్నీ అయ్యే కదా. 5,000తో వాలంటీర్ల జాబులు తప్ప వీళ్ళు పెద్ద పొజిషన్లు ఎందుకుంటారు, పెద్ద జాబులు ఎందుకు చేస్తారు అని కొంత చిన్న చూపు కూడా ఉంది. అంటే పెద్ద జాబ్ చేసేవాళ్ళు ఇంత చిన్న మెదడుతో ఉంటారు అనే ఉద్దేశంతో ఉంటారు కదా. సో అలా సిస్కో ప్రతినిధులతో పాటు ఇతను కూడా లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగా వాళ్ళకి తెలియదని ఎందుకు ఇంత బల్లగుద్ది చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పాల రవీందర్ రెడ్డి వాడి చరిత్ర తెలిసిన తర్వాత కూడా లోకేష్ క్లోజ్గా ఉన్న ఫోటోలు, లోకేష్తో ఫోటోలు దిగినవి వీడియోలు ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టరు కదా, ఎక్కడో హైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అరే తప్పు జరిగిపోయింది, ఇప్పుడు వీటిని బయటికి రిలీజ్ చేస్తే మన పరువు అయిపోద్దని చెప్పేసి ఒక చిన్న విచక్షణ ఉంటుంది కదా. అంటే వాళ్ళకి తెలియదు అసలు ఈ క్యాండిడేట్ ఎవడో తెలియదు. ఆయన ఇక్కడ లోకేష్ కూడా వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు ఒకవేళ నిజంగా తెలిస్తే. వాస్తవం. అలా చేసే లెక్క అయితే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎందుకు అంటారు, ఆ విధంగా వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, వీళ్ళపైన కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఎందుకు అంటున్నారు. అలాగంటే ఇతను కూడా చేయొచ్చు కదా. ఇతను షేకార్డ్ ఎందుకు ఇస్తారు, ఇతన్ని పిలిచి ఎందుకు ఆలయంగా ఎందుకు చేసుకుంటారు. అయినా సరే తప్పు జరిగిపోయింది అనుకుందాం కాసేపు. తప్పెవరిది? ఇప్పుడు రెండో ప్రశ్న. వచ్చాడు సిస్కో ప్రతినిధులు, కలిశాడు అతనితో పాటు, ఇప్పుడు తప్పెవరిది అనుకోవాలి. తప్పెవరిదంటే మనం కొన్ని అంశాలు ఇది ఒక్కటే కాదు చాలా కొంచెం లోతుగా పరిశీలించాలి. సీఎం పేషీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారు అని చెప్పి చాలా వార్తా కథనాలు వచ్చినాయి. ఉదాహరణకి రోజా అరెస్టును ఆపుతుంది ఎవరు అని చెప్పేసి ఒకరు. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు సిస్కో తరపున, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదాన్ తరపున వెళ్తున్నారండి. అదే మన ఆదాన్ తరపున వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మన ఇద్దరు పేర్లే చెప్తారు అక్కడ వరకు. సో ఆ తర్వాత కెమెరామెన్లో లేకపోతే ఎడిటర్లో ఇంకెవరో మ్యాక్సిమం కొన్ని నలుగురు అని చెప్పేసి చెప్తారు. కానీ వీళ్ళల్లో వైసీపీ వాళ్ళు ఉంటారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉంటారా, లేకపోతే టీడీపీ పట్ల ద్వేషంగా ఉన్న వాళ్ళు ఉంటారా, ఇవన్నీ ఎవరు అడగరు. అయితే అంటే ఇక్కడ మనం ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సరే పిలిచారు వెళ్ళారు అది ఓకే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఒక 3-4 అంచెల్లో భద్రత ఉంటుంది. అవును, అది కూడా దాటుకొని వెళ్ళిపోయారు అనుకుందాం. కానీ పిలిచే వాళ్ళు వివరాలు కనుక్కోకుండా చెప్తుంది. నేను ఇప్పుడు అంటున్నది అదే, అంత డీప్గా వీళ్ళు ఉంటారు అనేది నాకు తెలిసి 0.1% కూడా మైండ్లో ఉండదు. కానీ అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉండడంతో అసలు అది రానికుండానే పైకి మేనేజ్ చేశారేమో అని అనుకోవచ్చు. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే కేవలం రాజకీయ కార్యదర్శులు మాత్రమే కాదు, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా, మనుషులను కూడా లోకేష్ తన టీంలో తన చుట్టుపక్కల పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల్లో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు, అన్ని భద్రతా చర్యలు తీసుకుని పంపిస్తున్నారు. బట్ దీన్ని గుర్తించదు. ఇప్పుడు మన దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు అసలు ఈ రవీందర్ రెడ్డి అనేవాడిని గుర్తుపట్టడమే కష్టమైపోయింది. అవును అవును, గతంలో అతను చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తే, ఇదిగోండి ఈ వీడియో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రవీందర్ రెడ్డి అనేటటువంటి క్యాండిడేట్ని మనం గుర్తుపట్టడం కూడా కష్టమే. అవును, ఐడెంటిఫై చేయడం కూడా. ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత రూపురేఖ లావణ్యాలు పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి వేరు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉండేవాడు మనం ఒకసారి చూసినట్టయితే, పైగా విదేశీ ఒక ఫారినర్ కూడా ఉన్నాడు. అవును, అదే సంస్థ పెద్దది కదా, విదేశీయులు వస్తున్నారు. ఒక సిస్కోతో ఒప్పందం అంటే అది స్కిల్స్ సెన్సెస్కి సంబంధించిందంటే ఇదిగోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కొంచెం వెనక్కి వెళ్దాం, ఆ ట్వీట్ దగ్గరికి వెళ్దాం. అదే సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పాల రవీందర్ రెడ్డి చేసిన ట్వీట్. ఇది 100% నమ్మకంతో చెబుతున్నా, ఈ ఎన్నికల రిజల్ట్స్తో జగన్ అన్న గెలిపే కాదు, చంద్రబాబుని నమ్ముకొని పందాలు కాసిన కమ్మ కమ్యూనిటీ మొత్తం ఆర్థికంగా దివాలా తీయడం ఖాయం. ఈ విషయంలో జగనన్న గెలిపే కాదు, ఆయన వ్యతిరేక వర్గం మొత్తం పందాలతో కమ్మని రాజాల దివాలా తీయటం ఖాయం. ఇక్కడ మీకు అంటే ఇతను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నాడో చూడండి. అదే సమస్య కూడా ఇక్కడే. సిస్కో లాంటి సంస్థలో ఇలాంటి చిల్లరగాళ్ళు ఉంటారు. అదే నేను మొత్తుకుంటుంది. ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనలతో ఉండరు. ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని సామాజిక వర్గం పార్టీలని ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఉద్దేశించి కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఆయన నోరెత్తడం, దానిపైన ద్వేషంతో ఉండటం, ఇక్కడ ఇదే మాట ఇదే వ్యవహారంతో చూడండి చంద్రబాబు నమ్ముకొని పందేలు కాసిన కమ్మ కమ్యూనిటీ ఇప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి దాన్ని మరి రివర్స్ లో వాళ్ళదానికి ఆపాదించుకోవచ్చు కదా. ఇంకో విషయం ఏంటంటే పెద్ద బూత్గాడు నీచుడు దుర్మార్గుడు అని చెప్పేసి అంటున్నారు. బానే ఉంది కదా అనుకోవచ్చు. చాలా ఫిల్టర్లు చేసి మంచి ట్వీట్ని తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ అసలైన భాష కనుక చూపిస్తే వర్ర రవీందర్ రెడ్డి పార్ట్ 2 ఈ ఇప్పల రవీందర్ రెడ్డి అయితే వీటిల్లో కాస్త చూపించగలిగినవి ఏంటా అని చెప్పేసి వెతికి వాటిల్లో ఉన్న వాటిలో కొంచెం బెటర్గా ఉందని ఇది పికప్ చేసాం. సో ఇలాంటి వ్యక్తి వచ్చాడు అంటే అందుట్లో లోకేష్ని డైరెక్ట్గా తప్పుపట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది గుర్తు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎవరి వ్యక్తి అన్నారు. ఆ తర్వాత ఎప్పటికో వెలిగింది బల్బు, ఓహో ఆ ఇప్పాల రవీందర్ రెడ్డి ఇతనేనా అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా చూసుకుంటాం వేరు ప్రత్యర్థులుగా, కానీ ఒక సామాజిక వర్గాన్ని చూస్తున్నారంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళ పార్టీలో ఉన్నా సరే వీళ్ళు నమ్మరం, అంతే దుర్మార్గంగా వాడుకొని వదిలేస్తాం అనే తరహాలోనే ఇక్కడ కనబడతా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే సరే తప్పెవరదో అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేశాం కదా. మరి సత్వర చర్యలు ఉన్నాయా ఇంత జరిగిన తర్వాత అంటే ఉన్నాయి. వెంటనే ఓఎస్డి ఆ కంపెనీ ప్రతినిధులకి మెయిల్ పెట్టారు. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఈ వ్యక్తి ఎవరైనా సరే మీ 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 పొజిషన్లో లేదంటే మీ సంస్థలు ఎంతటి పొజిషన్లో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి క్లియర్ కట్గా పెట్టడం జరిగింది. అలా అని చెప్పేసి వెంటనే ఉద్యోగం వచ్చి పీకేయండి ఊస్టింగ్ చేయండి అని చెప్పేసి చెప్పలా. అది చెప్పడానికి సంస్కారం కూడా కాదు. ప్రభుత్వం వాళ్ళు మన ప్రభుత్వం పరంగానే చూడాలి. సో ఇతనితో ఇబ్బంది ఉంది కాబట్టి ఇతను మన ప్రాజెక్ట్ వరకు ఇన్వాల్వ్ చేయకుండా చూడండి అనేది మాత్రమే చెప్పారు. కానీ అది కూడా గంట వ్యవధిలోనే సోషల్ మీడియాలో వచ్చినటువంటి గంట వ్యవధిలోనే వెంటనే సమాచారం అందటం లోకేష్ టీంకి, వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవడం అవునా నిజం ఇంత తప్పు జరిగిపోయింది అని చెప్పేసి వెంటనే సిస్కో ప్రతినిధులతో మాట్లాడటం, ఈమెయిల్ పెట్టడం. ఈమెయిల్ ఓఎస్టీ సాయి చైతన్య ఆయన లోకేష్ ఓఎస్టీ ఉన్నారు కదా, ఆయన పేరు మీదే మెయిల్ కూడా వెళ్ళింది. సో దిద్దుబాటు చర్యలు అయితే జరిగిపోయాయి. అందుట్లో మాకు తెలియకుండా జరిగింది కాబట్టి మేము ఏదో గమ్మునుంటామని చెప్పేసి ఎక్కడ మాట్లాడే పొరపాటున తప్పు జరిగింది దిద్దుకుంటున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రతిస్పందించారు. చాలా క్విక్ రియాక్షన్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ హిడెన్ ఎజెండా వరకు వద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకంగా అనుకూలంగా పోస్టులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, నీది హిడెన్ ఎజెండా అంటే నీది హిడెన్ ఎజెండా అని చెప్పేసి ఇప్పుడు గొడవ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు హిడెన్ ఎజెండా ఎవరిదో ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పాల రవీందర్ రెడ్డిదే అని చెప్పేసి అయితే కొన్ని అంశాలు తెలుస్తాయి. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది అతని గురించి తెలిసిన వాళ్ళు పెడుతున్న సమాచారం ఏంటయ్యా అంటే మిమ్మల్ని ఇక్కడ వెర్రివేదనలు చేశాడు, అతను 2 నెలల ముందే సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేశాడు, నేను లోకేష్ని కలుస్తాను, ఆయన టీం దగ్గరికి వెడతాను, నన్ను కలవకుండా ఆపగలిగే దమ్ము ఎవరికన్నా ఉంటే ఆపుకోండి అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు అనేదైతే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఇక్కడ సోషల్ మీడియాలో కొట్టుకునే వాళ్ళతో లేదంటే లోకేష్తో వాళ్ళ టీంతో కాదు, అసలు హిడెన్ ఎజెండా ఇప్పాల రవీందర్ రెడ్డి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు కూడా ఈ స్కిల్ స్కామ్ అని చెప్పేసి అన్నారు. సో ఆ స్కిల్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు మరలా దీంట్లో ఇప్పుడు స్కిల్ సెన్సెస్ తీసుకొస్తాం కాబట్టి దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ చేసి ఇంకా ఏమైనా మరలా మ్యానిపులేట్ చేసేసి చేద్దామా అనే ఆలోచన కూడా ఉండవచ్చు. దుర్మార్గమైన ఆలోచన కావచ్చు. ఇతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 20 కోట్ల వరకు లబ్ధి పొంది ఏదైతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఈ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయో, ముఖ్యంగా ఫైబర్ నెట్ నుంచి సిస్కో సంస్థకి పెద్ద మొత్తంలో ఇతను కమిషన్లు తీసుకొని పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్లు ఇప్పించాడనేటటువంటి ఆరోపణలు కూడా ఇతని మీద ఉన్నాయి. మరి అవన్నీ వాళ్ళు చూసుకోలేదా వీళ్ళు చూసుకోలేదా లేదంటే ఇంకా తెలియాల్సి ఉందా తవ్వాల్సి ఉందా తెలియదు, కానీ మొత్తానికైతే ఆరోపణలు అయితే నేను కావాలని ఛాలెంజ్ చేసి వెళ్ళాడని, ఈ రకంగా ఏదో స్కామ్లో ఇప్పుడు మనతో ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, రైట్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఏదో స్కామ్లో ఇరికిద్దామని గతంలో కూడా లబ్ధి పొంది ఇలా బోలెడు ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి హిడెన్ ఎజెండా మీది కాదు ఇతంది. ఇక్కడ చాలా అంశాలు చాలా లోతుగా మనం ఆలోచించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు పదే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని శ్రేణుల్నే తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలి అనే విధానం కూడా మళ్ళీ ఇందులో కుట్ర ఉంటుంది. మొదటదే కదా. సో వాళ్ళు ఆ విధంగా చేసి ఇక ఏదేమైనా ఇప్పుడు రాబోయే ఎన్నికలు వచ్చేసరికి పార్టీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లా. సో ఈ తరుణంలో దాన్ని ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంలో ఎలా పడితే అలాగా ఇష్టాన్ని రీతిగా
ఎక్కడ వర్కౌట్ అయితే అక్కడ వర్కౌట్ అయిపోయి 100 బాణాలు అయితే ఒకటన్నా తగలకుండా పోయిద్దా అనే తరహాలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ వాళ్ళలో వాళ్ళకి తంపులు పెట్టి కొట్టుకు చచ్చేలా చేస్తే మనకు ఉపయోగం, మనకు లబ్ధి. ఆ ఆవేశంలో వాళ్ళే లోకేష్ని తిడతారు, చంద్రబాబుని తిడతారు, వాళ్ళని తిట్టారని చెప్పేసి వీళ్ళు కార్యకర్తలను తిడతారు. ఈ రకంగా వాళ్ళు గొడవ పడి చేస్తారు, మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోద్ది అనేటటువంటి హిడెన్ ఎజెండా వాళ్ళకు ఉందేమో అనే అనుమానాలు అయితే కలుగుతాయి. అయితే కిషోర్, ఇక్కడ మనకి గమనించవలసింది, ఎన్ని తన్నుకున్నా ఏమి చేసుకున్నా పార్టీలో అంతర్గత అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే ఆటోమేటిక్ వీళ్ళందరూ కలిసిపోతారు మళ్ళీ. అవును, సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫైనల్గా ఈ వీళ్ళు ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చూసినా వీళ్ళు అల్టిమేట్గా ఏదైనా లబ్ధి పొందుదాం అనుకున్నా ఏం జరిగినా కానీ ఆ హోప్స్ అయితే కనపడతల్లా. మీరు గమనిస్తే కౌన్సిలర్ దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ వరకు కూడా ఎవరికి నమ్మకం లేక పార్టీని విడిపోతా ఉన్నారు. అదేమిటి అంటే మా క్యాడర్ ఉన్నారు అంటారు, మరి ఇప్పుడు నాయకులు లేరు. దాదాపుగా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడతా ఉన్నారు. బాగా అనుకూలంగా ఉన్న నాయకులు కూడా పార్టీని విడిపోయారు. సో ఇటువంటి తరుణంలో మరి ఇప్పుడు ఏది చూసినా కానీ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే రజనీ వలన కదిలించి కొట్టించుకున్నట్టే ఆ విషయాన్ని. ఆయన వెళ్ళి అమిత్ షా గారి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన రజనీ విషయంలో 202 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్. రేపు తవ్వాల్సింది బోలెడు ఉంది. ఇది శాంపుల్ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం వల్ల లావు కృష్ణదేవరాయలు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి కూడా ఇక నేనేంటో చూపిస్తాను, మొత్తం విత్ ఎవిడెన్స్ పెడతానని చెప్పేసి ఆయన అంటాం. నీ వెనకాల ఎవరు మాట్లాడిస్తున్నారు అని చెప్పి తెరపైకి తీసుకురావటం. ఇప్పుడు తాడు పామే కరుస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సునీతా రెడ్డి గారి ఆ కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ని పంపించారు కదా, కడప కోర్టులో సబ్మిట్ చేసిందే. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎలాగుంది అంటే చుట్టుముడతా ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు ఇవి ఎన్ని చేసినా, ఈ రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేసినా, లేదా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి నాయకులకి ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగేలాగా చేసినా వైసీపీని మాత్రం కాపాడటం కష్టమే అనే పరిస్థితి అయితే కనబడుతుంది స్పష్టంగా. సో అది తెలిసింది కాబట్టి ఇలాంటి హిడెన్ ఎజెండాలతోటి వాళ్ళలో వాళ్ళకి తంపులు పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొన్న జీవిరెడ్డి ఇష్యూని కూడా అలాగే అద్భుతంగా దొరికింది, లడ్డూలా దొరికిందని చెప్పేసి ఫేక్ అకౌంట్లతోటి తెలుగుదేశం పార్టీ అధినేతని లోకేష్ని తిట్టిస్తూ బూతులు రాస్తూ కూడా రచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చేయాల, వైసీపీ ఫేక్ అకౌంట్లు ఇచ్చేశారు. కానీ ఫలితం ఏమైంది? ఎలక్షన్ టయానికి వచ్చేసరికి అందరూ విభేదాలు పక్కన పెట్టేసి వచ్చి ఓటేశారు. బంపర్ మెజారిటీతోటి తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కాబట్టి ఇలాంటి హిడెన్ ఎజెండాలు పనిచేసే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. కాబట్టి అది కాకుండా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తే ఆ పార్టీకి లాభం, లేదంటే అంతే సంగతులు. థ్యాంక్ యూ.